నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత బీజేపీ అప్రతిహత విజయాలకు కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీల దీనావస్థకు ఓ ప్రధాన కారణం ఉంది అదే సైద్ధాంతిక స్పష్టత తాము చేస్తున్న పనిపై స్పష్టత ఖచ్చితంగా ఉండాలి అలా ఉన్నప్పుడే తప్పులను సరిదిద్దుకోవడమో లేక తాము చేస్తున్న దానిపై స్పష్టత ఉండడమో జరుగుతుంది ఒక క్లారిటీ లేకుండా చేసే పని గాల్లో పెట్టిన దీపంలాగానే ఉంటుంది దేశాన్ని నడిపించాలనుకునే రాజకీయ పార్టీలు గాల్లో దీపంలా ఉండకూడదు అందులో బీజేపీ ముందు వరుసలో ఉంటుంది ఇటీవల జరిగిన కుంభమేళనే పరిశీలిస్తే దాదాపు 62 కోట్ల మంది హాజరైన ఈ మహా కార్యక్రమం భారతదేశ ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటి చెప్పింది దేశంలో దాదాపు సగం జనాభా ఈ కార్యక్రమంలో పాల్గొంది హిందువులంతా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంత పెద్ద కార్యక్రమంలో కొన్ని అసౌకర్యాలు కలగడం సహజమే ట్రాఫిక్ జామ్ కావడం ఏర్పాట్లలో అక్కడక్కడ లోపాలుండడం సాధారణమే అన్ని చర్యలు చేపట్టిన చిన్న చిన్న తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి విపక్షాలు ఇక్కడే తప్పు చేశాయి చిన్న అసౌకర్యాన్ని చూపి మొత్తం కుంభమేళనే విమర్శించారు దీంతో 62 కోట్ల మంది హిందూ జనాభా మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేశాయి దీన్ని బీజేపీ తనకు అనుకూలంగా ఉపయోగించుకోగలిగింది కుంభమేళాపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వారు హిందూ మతాన్ని ద్వేషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా విమర్శించారు భారతదేశ మత వారసత్వ సంపదను తక్కువ అంచనా వేసేవారు బానిస మనస్తత్వంతో ఉన్నవారని ఆయన అన్నారు ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసిన క్షణాల్లోనే దేశంలో కోట్లాది వాట్సాప్ గ్రూపుల్లో ఆయన వీడియోలు ప్రత్యక్షమయ్యాయి కొన్ని లెఫ్టిస్ట్ గ్రూపులను మినహాయిస్తే ఇవాళ ఏ వాట్సాప్ గ్రూప్ చూసినా సగానికి పైగా భారతదేశంలో హిందూ మత గొప్పతనాన్ని వివరించే సందేశాలు కనబడుతున్నాయి ప్రజల సామూహిక చేతనలో మతం ఇంత గణనీయమైన పాత్ర వహించడం గతంలో ఎప్పుడూ లేదు భారతీయ జనతా పార్టీ రాజకీయంగా విస్తరించే ముందు సామాజికంగా విస్తరిస్తోందన్న విషయంలో సందేహం లేదు సమాజంలో ఉవ్వెత్తున ఓ ఊపిని నిర్మించిన తర్వాత దాన్ని రాజకీయంగా సంఘటితం చేసుకునేందుకు బీజేపీకి అవకాశాలు లభిస్తున్నాయి ఢిల్లీ ఎన్నికల్లో విజయం తర్వాత ఇక బెంగాల్కి భారీ అని ఆ పార్టీ నేతలు వెంటనే ప్రకటించారు మరో ఏడాదిలో ఎన్నికలు జరిగే బీహార్ పశ్చిమ బెంగాల్ అస్సాం పుదుచ్చేరి కేరళ తమిళనాడులో తమ పార్టీని విస్తరించేందుకు బీజేపీ ఎప్పుడూ సన్నాహాలు ప్రారంభించింది అస్సాంలో బీజేపీకి ఇప్పటికే ప్రభుత్వం ఉంది బెంగాల్లో 2021 ఎన్నికల్లో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా మారింది బీజేపీకి తృణమూల్కు కేవలం 3% ఓట్లు తేడా మాత్రమే ఉంది ఈ నేపథ్యంలో ఢిల్లీ ఫలితాలు బెంగాల్లో పునరావృతమైన ఆశ్చర్యం లేదు బీహార్లో ఈ ఏడాది ఆఖరిలో తనంతట తాను మెజారిటీ సీట్లు సాధించేందుకు బీజేపీ తప్పనిసరిగా ప్రయత్నిస్తుంది హర్యానా మహారాష్ట్ర ఢిల్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాల ఊపు రాబోయే ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీ కొనసాగించేందుకు శాయశక్తులా కృషి చేస్తుందనడంలో సందేహం లేదు రాజకీయంగా బీజేపీని ఎదుర్కోవడమే వివిధ రాజకీయ పక్షాల లక్ష్యం అందుకు అనేక రాజకీయ వ్యూహాలు పన్నేందుకు అవి సిద్ధంగానే ఉన్నాయి కానీ బీజేపీ దానికి మద్దతునిచ్చే వందలాది సంస్థలు సమాజంలో నిర్మిస్తున్న సైద్ధాంతిక అంశాలను ఎదుర్కోవడం అంత సులభం కాదు బీజేపీని సకల విపక్షాల నేతలతో పాటు వామపక్ష మేధావులు రకరకాలుగా విమర్శిస్తూనే ఉన్నారు కార్పొరేట్ అనుకూల పార్టీ అని రాజ్యాంగ సంస్థల్ని ధ్వంసం చేస్తుందని ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తుందని నిరుద్యోగాన్ని పెరుగుతున్న ధరలను అరికట్టలేకపోతుందని ఎన్నో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి రోజుకు వందలాది సెమినార్లు సభలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఈ సభల్లో పాల్గొనే వారెవ్వరూ విస్తరిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని అరికట్టలేకపోతున్నారు బీజేపీని అత్యధికంగా విమర్శించిన రాష్ట్రాల్లో ఆ పార్టీ ఓట్ల శాతాన్ని పెంచుకుంటుంది బీజేపీ దాని అనుబంధ సంస్థలు అభిమాన సంస్థల ప్రచారం ముందు బీజేపీ వ్యతిరేకులు చేస్తున్న ప్రచారం వెలవెలబోవడమే అందుకు కారణం సిపిఐఎం పశ్చిమ బెంగాల్ త్రిపుర రాష్ట్రాల్లో ఓడిపోయిన తర్వాత భారతదేశంలో ఆ పార్టీ భవిష్యత్ అగమ్య గోచర పరిస్థితిలో పడింది ప్రజల నుంచి ఆ పార్టీ దూరమైంది తన రాజకీయ అజెండాపై ఆత్మ విమర్శన చేసుకోవాలని ఆ పార్టీ సానుభూతి పరులే చెబుతున్నారు బెంగాల్లో గత 14 ఏళ్లలో సిపిఎం తన పునాదిని రోజు రోజుకు కోల్పోవడమే కాక బీజేపీ విస్తరణను అడ్డుకోలేకపోయింది ఇప్పుడు వచ్చే ఏడాది కేరళ అసెంబ్లీ ఎన్నికలలో మూడోసారి ఆ పార్టీ అధికారంలోకి రాలేకపోతే దేశవ్యాప్తంగా అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అస్తిత్వ సంక్షోభం అనేది సిపిఎంకే కాదు రకరకాల రూపాల్లో ఉన్న వామపక్ష శక్తులన్నిటికీ అది సవాల్గా మారింది తాము ఎంత ప్రచారం చేసినా ఎన్ని సభలు నిర్వహించినా ఎన్ని పుస్తకాలు రాసినా ప్రజలు తమకు అనుకూలంగా ఎందుకు స్పందించడం లేదని ఈ శక్తులు ఒక్కసారి స్వేచ్ఛగా చర్చించుకున్నా వారికి జవాబు వస్తుంది కానీ వీరెవరూ తమది తప్పుడు మార్గమని తాము క్షీణిస్తున్నామని తమ మూలంగా యువత త్యాగాలు వృధా అవుతున్నాయని ఆత్మవిమర్శన చేసుకునేందుకు బహిరంగంగా సిద్ధం కావడం లేదు పైగా బీజేపీ మోదీపై కురిపిస్తున్న తిట్ల వర్షం వారికే నష్టం చేకూరుస్తుంది తమ అస్తిత్వ సంక్షోభం వల్ల ఏర్పడిన అయోమయం వారి సిద్ధాంతీకరణలో కూడా కనిపిస్తోంది బీజేపీని మోదీని ఇంతకాలం వామపక్షాలు ఫాసిస్టు శక్తులుగా అభివర్ణించాయి తాజాగా సిపిఎం పోలిట్ బ్యూరో సమన్వయకర్త మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ బీజేపీని తాను ఫాసిస్ట్ అని
కానీ నయా పాసిస్ట్ అని కానీ అనడం లేదని, అయితే నయా పాసిస్ట్ మార్గంలో బీజేపీ పయనిస్తోందని విశ్లేషించారు. అదే పార్టీ ముసాయిదా తీర్మానంలో ప్రతిఫలించింది. విచిత్రం ఏంటంటే 3 ఏళ్ల క్రితం 2022లో ఆమోదించిన రాజకీయ తీర్మానంలో కూడా బీజేపీ స్పష్టంగా పాసిస్ట్ సంస్థ అని సిపిఎం విమర్శించింది. ఇటీవల మరణించిన పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కూడా తన ఐడియా ఆఫ్ ఇండియా అనే వ్యాసంలో భారతదేశంలో పాసిస్ట్ శక్తుల మతతత్వ ఎజెండా గురించి విశ్లేషించారు. సిపిఐ, సిపిఐఎంఎల్ ఇప్పటికే బీజేపీని పాసిస్ట్ శక్తిగా అభివర్ణించాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మోదీని పాసిస్ట్ అని అనేకసార్లు ప్రకటించారు. మోదీ పాసిస్టా, నయా పాసిస్టా, లేక పాసిస్ట్ అయ్యే క్రమంలో ఉన్నారా? హిట్లర్, ముసోలిని కంటే మోదీ భిన్నమైన వ్యక్తా అన్న చర్చ జరగడమే ఒక అసంబద్ధంగా అనిపిస్తోంది. మోదీని, బీజేపీని ఎదుర్కొనే ప్రత్యామ్నాయ సామాజిక సిద్ధాంతాలు లేనప్పుడు అవతలి సంస్థలను, వ్యక్తులను ఏదో ఒక పేరుతో విమర్శించడం లేదా సిద్ధాంతీకరణ చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? సీతారాం యేచూరి దేశంలో దేశభక్తి గల అన్ని ప్రజాస్వామ్యక శక్తులు ఐక్యమై బీజేపీని అధికారం నుంచి తొలగించడం గురించి రాశారు. కానీ కనీసం వామపక్ష శక్తులైన సిద్ధాంతాల అయోమయం లేకుండా కలిసి పనిచేసే అవకాశాలున్నాయా? ఇక మిగతా శక్తులు కలిసి పనిచేసేందుకు మోదీ వ్యతిరేక ఎజెండా తప్ప వాటిని ఐక్యంగా బంధించే సామాజిక సిద్ధాంతం అంటూ ఏమైనా ఉందా? ఇవాళ దేశంలో బీజేపీ ఒక్కటే స్పష్టమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ, సైద్ధాంతిక లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షాలను హిందూ మత విద్వేషుల కన్నా, అర్బన్ నక్సల్స్ కన్నా మోదీకి ఒక సైద్ధాంతిక స్పష్టత ఉంది. అదే సమయంలో సంఘ్ పరివార్ శక్తులు ఒక స్పష్టమైన అవగాహనతో పనిచేస్తున్నాయి. దీంతో పాటు దేశభక్తిని, భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక చరిత్ర పట్ల గౌరవాన్ని పెంపొందించే దిశగా కళారూపాలను ఎంకరేజ్ చేస్తున్నాయి. ఆ రకమైన సినిమాలు హిట్ అవుతున్నాయి. వాటిలో సహేతుకాలను ప్రశ్నించిన వారే ఆత్మరక్షణలో పడాల్సి వస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసమైనా హిందుత్వాన్ని ఆమోదించినట్లు ప్రదర్శించేవారు అంతటా కనబడుతున్నారు. ఇది గత 10 ఏళ్లపై నుంచి మోదీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందువల్ల సాధించిన విజయం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న చరిత్ర గల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొన్నేళ్ల వరకు ఆ స్ఫూర్తిని కొనసాగించింది. కానీ ఆ ప్రభావాన్ని ఎక్కువ కాలం కొనసాగించడంలో విఫలమైంది. వెనుకబడిన వర్గాల కోసం, దళితుల కోసం ఏర్పడ్డాయనుకున్న సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్వాదీ పార్టీలు తమ లక్ష్యాలకు దూరమయ్యాయి. ఒక సైద్ధాంతిక పార్టీగా అస్తిత్వాన్ని, తన సాంప్రదాయ ఓటు బ్యాంకును కాంగ్రెస్ 1970ల తర్వాత కోల్పోవడం ప్రారంభమైంది. ఇవాళ ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ కులగణన, రాజ్యాంగం, బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడుతున్నారు. ఒక సైద్ధాంతిక పార్టీగా కాంగ్రెస్ కి పూర్వ వైభవాన్ని కల్పించే కృషి ఉధృతంగా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాము బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎందుకు మారాలో కాంగ్రెస్ కి స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోనంత వరకు ఆ పార్టీ తడబడుతూ అడుగులు వేస్తూనే ఉంటుంది. సిద్ధాంతం ప్రజలలో పట్టు బిగించినంత వరకు అది భౌతిక శక్తిగా మారదని, భౌతిక శక్తిని భౌతిక శక్తే తొలగించగలదనే విషయం బీజేపీకి అర్థమైనంత బాగా ఈ దేశంలో మరే పార్టీకి అర్థం కావడం లేదు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. అవునంటారా, కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ 10 మందికి తెలియాల్సిన అవసరం ఉంది అనుకుంటే షేర్లు చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టుకోవాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయి కలకు సహకారానికి ఉపయోగపడుతుంది. చాలా కష్టపడుతున్నామండి బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి. త్వరలోనే చేరుకుంటాం. అప్పటిదాకా మాత్రం మీ అందరి ఆర్థిక సహాయం చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మా ఛానల్కి చేయుతగా నిలవండి. వ్యాపార ప్రకటనల కోసం ఎంతోమందికి వ్యాపారాలు ఉంటాయండి. మీరు ఇచ్చే చిన్న యాడ్ ఖచ్చితంగా మా ఛానల్లో వ్యూవర్షిప్ బాగుంటుంది కాబట్టి మీ మార్కెట్ కూడా వృద్ధి చెందుతుంది. ఆర్థికంగా మా ఛానల్కి కూడా సపోర్ట్ అవుతుంది. కాబట్టి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనే వ్యాపారస్తులు యాడ్స్ రూపంలో ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేస్తూ ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.